ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. అనుదినము ప్రభు అనుగ్రహిస్తున్న ఈ ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కు ద్వారా మీరు ఆదరించబడాలని, ధైర్యపరచబడాలని, దేవునిలో ఆయన ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కును బట్టి ఆయనతో ఆనందించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం? మన పరిశుద్ధ గ్రంథములను తెరచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కును ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనములను చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనములలో, అవును మరి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును కూడా నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం, అవును ఆనాడు పౌలు హింసకుడుగా, దూషకుడుగా పూర్వము ఉన్నప్పుడు ప్రభు పౌలు జీవితాన్ని, అవును సౌలును పౌలుగా మార్చి మరి అపోస్తులుడైన పౌలుగా, పరిశుద్ధుడైన పౌలుగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనలను కూడా ఆయన మరి మన పాప జీవితాల నుంచి, ఒకప్పుడు మన శాపగ్రస్తమైన జీవితముల నుంచి, ఈ లోకములో నుంచి మనలను వేరుపరిచి తన స్వరూప్యములోనికి మలిచిన దేవుడు తన యొక్క స్వరక్తమిచ్చి ఆయన సొత్తుగా మనలను సంపాదించుకున్నాడు. అపోస్తులుడైన పౌలుకి ఉన్న ఆశ నీకున్నదా? క్రీస్తును సేవించాలని, క్రీస్తును ఘనపరచాలని, క్రీస్తును ఆరాధించాలని ఎంతో తృష్ణతో, ఆశతో అంటూ ఉన్నాడు కదా. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను, నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఈ ఉదయకాలం దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నావు? ఈ లోకమును సంపాదించుకోవడానిక? ఈ లోకము అంతయు కూడా ఒక దినమున నశించిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నది. నీవు కూడా క్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకో. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది నీకు విలువైనది, ఇది నీకు అవసరమైనది, ఇది నీకు ఉత్తమమైనది. దేని కొరకు? దేవుని కన్నా మించినది ఏది కూడా నీ జీవితములో మరి ప్రియ దేవుని బిడ్డ ఉన్నట్లయితే అది నీకు ఏమాత్రము కూడా ఉపయోగకరము కానేరదు. నాకు ఏది లాభకరమో అదంతయు కూడా క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకొనుచున్నాను. మరి జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటున్నాడు కదా, మరి చూడండి, సూర్యుని క్రింద మానవుడు పడుతున్న ప్రయాస అంతయు కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. అవును ప్రియ దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే అతి శ్రేష్టమైన అనుభవము. అవును, ఈ ఉదయకాలము దేనిని బట్టి చింతిస్తున్నా, దేనిని బట్టి కలవరపడుతున్నా? అయ్యో ఈ లోకంలో నాకు ఒక మంచి గృహం లేదే, అయ్యో ఈ లోకంలో నాకు ఒక ఆర్థిక పరిస్థితుల్లో మరి నేను ఇంకా సెటిల్ అవ్వలేదే. ఈ భౌతికమైన ఆలోచనలు, ఐహిక విచారాలు అవన్నీ కూడా క్రీస్తు నుంచి మనలను దూరం చేయడానికి సాతానుడు వేస్తున్న మరి ఎన్నో తంత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంతేకాదు, క్రీస్తును సంపాదించుకోవాలని, నా నీతి కాదు, క్రీస్తు విశ్వాస మూలముగా కలిగిన నీతి. అవును, ఆయన నీతి, ఆయనే నీతిమంతుడు,
ఆయన తప్ప వేరొకరు మరి అవును మన నీతి మురికి గుడ్డల వంటిది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాకుండా చూడండి, భక్తుడు అంటున్నాడు, క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. నీతి అనే మహిమరుపు మనము ధరించుకోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. ఎందుకంటే ఆయనే ఉత్తముడు. ఆయన నీతో ఉంటే, ఆయన నీవు సంపాదించుకుంటే నీకు సమస్తము ఉన్నట్లే. ఆయన మరి ఔన్నత్యము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సమమైన వారు ఎవరు కూడా ఈ లోకములో, ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా ఈ లోకములో సరిరారెవ్వరు. మన ప్రభు అయిన యేసయ్యతో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మరి ఎంతో గొప్ప విద్యావేత్త, ఎంతో గొప్ప జ్ఞాని, ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాకుండా విశ్వాస మూలమునైన నీతి, క్రీస్తు వలన కలిగిన నీతి. అవును, ఆయనే మన నీతి. ఆయన నీతిని మనము ధరించుకొనిన వారమై క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము, మరి యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకొను నిమిత్తము సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొంచున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది మరి యేసుక్రీస్తును కూడా విడిచిపెడతారు, కానీ వారికి కలిగినది విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కన్నా ఎక్కువ ఏదైనా ప్రేమిస్తూ ఉన్నావా? ఒకవేళ అటు రీతిగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే అది క్రీస్తు దృష్టిలో విగ్రహముతో సమానము. అది నీ సొంత కుటుంబమైన, నీ సొంత బిడ్డలైనా, లేకపోతే నీవు సంపాదించుకున్న గృహమైన, ఏ వస్తువైనప్పటికీ కూడా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకో, క్రీస్తును సంపాదించుకో, ఆయన నీతిని ధరించుకో. అవును, దానికి మించినది ఏది కూడా నిలువ నేరదు. అవును ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు మరి ఎంతో ఒకప్పుడు దూషకుడుగా ఉన్నప్పటికీ క్రీస్తు తన జీవితములో వచ్చిన తరువాత మరలా ఎన్నడూ లోకమును, మరి ఆ యొక్క లోకములో ఉన్న ఆశ, లోకములో ఉన్న ఏది కూడా సంపాదన కూడా క్రీస్తు కన్నా విలువైనదిగా కనిపించలేదు, క్రీస్తు కన్నా లాభకరముగా కనిపించలేదు, క్రీస్తు కన్నా శ్రేష్టంగా కనిపించలేదు. ఏదైనా శ్రేష్టమైనది, ఉత్తమమైనది, ఘనమైనది ఉన్నది అనంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. క్రీస్తును సంపాదించుకొనుట, నీతిని ధరించుకొనుట, వీటి ద్వారా ఈ లోకమును మనము జయించగలం. విజయవంతమైన క్రీస్తు వీరులుగా అపోస్తలుడైన పౌలు వలె మనము కూడా మరి చూడండి, నీతి కిరీటము కొరకు మనము ఎదురు చూచేవారముగా, ఓపికతో మన పందెములో మనము పరుగు తీసేవారముగా ఉండాలి. వెనక్కి తిరిగి చూసేవారముగా, లోకముతో మమేకమయ్యేవారముగా, మరి భౌతిక సంబంధముగా ఈ లోకములో మనము ఎదుర్కొంటున్న పరిస్థితులు, శ్రమలు, అవును అవి ఎన్నదగినవి కాదు. ఆయనను సంపాదించుకొనుట నిమిత్తము సమస్తము నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. సమస్తము ఏవి నాకు లాభకరమో వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అట్టి రీతిగా నీవు కూడా ఆయన పట్ల ఆశ, తృష్ణ కలిగి ఆయనను సేవించినట్లయితే నిన్ను మించిన ధన్యుడు, నిన్ను మించిన ధన్యురాలు ఈ లోకములో ఉండరు. అవును, క్రీస్తును గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు, సమస్తమును నష్టపరుచుకోవడానికి, సమస్తమును వదులుకోవడానికి సంసిద్ధముగా ఉన్నావా? అట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలువి. ఆయన మెండైన కృప నీకు సమృద్ధిగా లభిస్తూ ఉంది. నీకు కలిగిన భయములు, నీకు కలిగిన కొరతలు, నీకు కలిగిన ప్రతి అవసరతను, ప్రతి భయమును, ప్రతి బాధను, ప్రతి దుఃఖము నుంచి ఆయన నిన్ను విడిపించి, ఆయన నిన్ను ఆశీర్వదించి, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. అటువంటి దేవాతి దేవుని సంపాదించుకో. దానికన్నా ఉత్తమమైనది ఈ లోకములో ఏది కూడా లేదు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనములలో, అవును ప్రభు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, అవును సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నానంటున్నాడు భక్తుడు. అవును ప్రభువా,
మేము కూడా అట్టి రీతిగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నాయనా, నీవే మా జ్ఞానము, నీవే మా సంపద, నీవే మా యొక్క సమృద్ధి, నీవే మా బలం, నీవే మా ధైర్యం, నీవే మా ప్రాణము. ప్రభువా, అట్టి రీతిగా నీ బిడ్డలను దర్శించండి. క్రీస్తును సంపాదించుకొనుట నిమిత్తం, అవును ప్రభువా, ధర్మశాస్త్రమైన నీతి కాక విశ్వాస మూలమునైన నీతి చేత నీ ఎదుట మేము అగ్గుపడే విధముగా, పౌలు భక్తుడు ఏ విధముగా ఆశతో నిన్ను సేవించుటలో, నిన్ను ఆరాధించుటలో, నిన్ను మహిమపరచుటలో తృష్ణగొని ఉన్నాడో, ఈ ఉదయ కాలము నీ బిడ్డల హృదయాలను మీరు దర్శించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. సమస్తమును నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. వాటి నిమిత్తం ప్రభువానికి స్తోత్రములు. ఈ లోకము సంపాదించుకోవడానికి, ఈ లోకములో ఉన్నది సంపాదించుకోవడానికి పరుగులు తీస్తున్న నీ బిడ్డలను దర్శించండి. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, అవును ప్రభువా, ఏది కూడా నీకు సరి రాదు ప్రభువా, సరి తూగలేదు ప్రభువా. నాయనా, నీ బిడ్డలను దర్శించండి. వారికి కలిగిన భయములు, వారికి కలిగిన కొరతలు, వారికి కలిగిన అనారోగ్య పరిస్థితులు, వారికి కలిగిన ప్రతి నష్టము నుంచి, అవును ప్రభువా, నీవు మాతో ఉంటే సమస్తము లాభమే, సమస్తము సమృద్ధియే, నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, విడుదల, ఆనందం. ఎందుకంటే అతి శ్రేష్టమైన జ్ఞానము, అవును ప్రభువా. తండ్రి నాయనా, నీలో నాయనా నీవే మా నీతి, అవును ప్రభువా. నీ ఎదుట మమ్ములను మేము తండ్రి తగ్గించుకొని నిన్ను ఘనపరచుటలో, నిన్ను మహిమపరచుటలో, నిన్ను సేవించుటలో నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి నీ శక్తి కలిగిన వాక్కుల చేత. అవును ప్రభువా, నా ప్రభు నిమిత్తము నేను సమస్తమును, నాకు ఏది లాభకరమో దానిని నేను వదులుకోవడానికి, దాన్ని నేను నష్టముగా ఎంచుకోవడానికి సంసిద్ధముగా ఉన్నాను. నా ప్రభువుని మించిన విలువైనది నాకు ఏది లేదు అని నీ బిడ్డలు నిన్ను హత్తుకొని నిన్ను సేవించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.